పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. సూపర్ అండి. ఇంకో తిరగమాత వేసినాక రెండోసారి తిరగమాత వేసాను చూడండి, అదుర్స్ అండి. అదుర్స్ అంటే అదుర్స్. సూపర్గా ఉంది. శనగపప్పు తోటకూర చక్కగా నాకు చూడండి అసలు ఎంత కోసుకుని వస్తాం. ఇదంతా కోసుకుని వస్తానే అండి. ఈరోజు తోటకూర శనగపప్పు నేను పులుసులాగా వండుకుంటున్నాను. చాలా బాగుంటుంది. చపాతీలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. పద్మాంటి నువ్వు చేసే చిన్న కూరలైనా మాకు చూపించని చాలామంది కామెంట్స్ రాస్తున్నారు. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా. కూరకి 2 సార్లు తిరగమాత వేసుకోవచ్చు, మన చాయిస్. నేనే ఫస్ట్ తిరగమాత వేసేసుకుంటున్నా. సింపుల్గా చేసుకుందామండి. ఇదిగోండి స్టవ్ వెలిగిచ్చేసుకున్నా. వాటికి కావాల్సినవి నూనె, నెయ్యి, చింతపండు, శనగపప్పు నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందు, తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు. ఇదిగోండి పసుపు, మెయిన్ తోటకూర, కరివేపాకు, 3 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇట్లా చిన్నవి తీసుకోండి. వెల్లుల్లిపాయలు మంచిగా వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ చేసి తీసుకున్నా. ఇదిగోండి నెయ్యి 3 గెరిట్లు వేసాను. చిన్న నెయ్యి గిన్నె మన స్పూన్తో. కొంచెం నూనె వేసుకోండి తిరగమాతకి. కొంచెమే, ఎక్కువ అక్కర్లా. మీరు డబల్ వేసుకోవచ్చు. దీనికి డబల్ తిరగమాత వేస్తే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా నూనె కాగింది. కాగినాక ఎండుమిర్చి, జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు కాలింది. ఇదిగోండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు కూడా వేసేస్తున్నా. ఇట్లా మంచిగా వేయించుకోండి. పసుపు వేస్తున్నానండి. పసుపు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ శనగపప్పు నీళ్ళన్నీ వంచేస్తున్నా. ఇదిగోండి శనగపప్పుని వేసేద్దాం. ఇట్లా ఫటాఫట్ అయిపోతుంది కూర రుచిగా. శనగపప్పు ఎంత వేయాలి అంత వేయాలని లేదు, మన ఇష్టం. ఇదిగోండి శనగపప్పు వేసాం కదండి, 1 నిమిషం కొంచెం వేయించుకోండి. ఇట్లా అంతే, కొంచెం సేపు వేయించుదాం. 1 నిమిషం వేయించుదాం. ఇదిగోండి కరివేపాకు కూడా వేసేస్తున్నా. కరివేపాకు అట్ట వేస్తే ఏమవుతుందంటే ఉడికి భలే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు తోటకూర పెట్టేస్తున్నా. ఇదిగోండి తోటకూర ఎక్కువే పెడుతున్నా. మన మిద్దె తోటలో అది ఎంత బాగుంటుందో. కొంచెం అది వేగినాక మరలా పెడతాను, సరిపోదు కుక్కరు. ఇలా బుట్టకూడ వేసుకున్నానండి. చూసారా, కొంచెం సేపు మనం సరిపోనప్పుడు ఏంటంటే ఇట్లా 1 నిమిషం అట్లా ఉంచితే మగ్గిపోతుంది తోటకూర అంతా. కాడలు, విత్తనాలు అన్నీ వేసుకున్నా నేను. 1 గ్లాసు శనగపప్పు. ఇంతే అని లెక్క ఉండదు దీనికి. ఎంత ఆకు వేయాలి, ఇంతే తోట మనం పప్పు వేయాలని ఏమీ లేదు. రెగ్యులర్గా వండుకునే తోటకూర శనగపప్పు, మామూలుగా కందిపప్పు కాదు ఇది. తోటకూరతో చాలా బాగుంటుంది. అసలు ఆకుకూర కోస్తా అంటే అసలు ఫ్రెష్, ఎంత ఫ్రెష్ అంటే ఇప్పుడు అట్లా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. కొంచెంసేపు మూత పెట్టేద్దాం. నేను కారం కూడా వేసేస్తున్నా. కారం రుచికి సరిపడా సాంబార్ కారం అండి, మీకు చూపిస్తానికి వేసాను. ఇదిగోండి ఉప్పు, కల్లుప్పు. కొంచెంసేపు మూత పెడుతున్నాను. 1 నిమిషం మూత పెడదాం. మూత పెడితే ఏమవుతుందంటే మగ్గుతుంది. సిమ్లోనే పెట్టేశాను. ఇదిగోండి మనం ఉడుకుతానికి నీళ్ళు పోసేద్దాం.
ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి అంతే. ఇంకా మనం మామూలుగా మీడియంలో పెట్టేసుకుందాం. పెట్టుకుని ఉడకబెట్టేస్తా. అన్నీ వేసేసాము. ఇంకా ఉప్పు, చింతపండు ఒకటి నేను తర్వాత వేస్తా. ఇదిగోండి మూత పెట్టి 2 విజిల్స్ రానిద్దాం. 1 విజిల్ వచ్చిందండి. ఎప్పుడైనా మీ స్టవ్ని బట్టి మన కుక్కర్ని బట్టి కూడా పప్పు ఉడుకుతుంటే ఉంటుంది. ఇదిగోండి రెండోది వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. ఆపేసి ఒక స్టీమ్ అంతా పోయినాక తీసి చూద్దాం. స్టీమ్ వచ్చేసింది. ఇదిగోండి ఇంకా చూసారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని మీడియంలో పెట్టుకుందాం. ఇదిగోండి చింతపండు పులుసు పిండి వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్తిమీర నా దగ్గర లేదు, వేయట్లేదండి. వెళ్ళను బజార్కి. చక్కగా పిండేసుకోండి. పులుసు మనకి పులుపు సరిపడా చూసుకుంటామే. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది నాకు తెలుసు. చూస్తాను, తగ్గితే ఇంకొంచెం నీళ్ళు పోసి పిండుకోవచ్చు మనం. అంతే, కొంచెం సేపు ఉడకబెట్టుకొని రుచి చూసుకుందాం. చపాతీలోకి భలే ఉంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ కూర, హెల్దీ, ఆరోగ్యానికి ఆరోగ్యం, సూపర్. ఇదిగోండి ఇంకా అయిపోయింది. ఇది సిమ్లో పెట్టేసుకుని మన యువతల పొయ్యి ఆన్ చేసుకుని ఫైనల్గా రెండోసారి తిరగమాత వేసుకుందాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే కూర మంచి వాసన ఈ ఫైనల్ టచ్లోనే ఉంటుంది. అందుకని కొంచెం నూనె, కొంచెం నూనె తిరగమాత కాగనిద్దాం. ఇందాక మీకు ఇంగో చెప్పాల, కొంచెం ఇంగ వేసుకుంటే బాగుంటుంది. యువతల పక్క స్టవ్ ఆపేస్తున్నాను. అయిపోయింది. ఇంకా అంతా రుచి చూసుకుంటాం మనం. ఈ స్టేజీలో రుచి చూసుకోండి. ఫస్ట్ తిరగమాత వేసాం కాబట్టి రుచి చూసుకోండి. ఇదిగోండి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతే. ఇదిగోండి ఉల్లిపాయ చూసారా, ఉల్లిపాయ అట్టాగా ఉంది. చక్కగా మంచిగా అయిపోయింది. ఇక ఇదిగోండి నూనె కాగిపోయింది. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగవ. స్టవ్ ఆపేస్తున్నాం. చిటపట అనేసి నూనె మంచిగా కాగింది. ఇంగవ రుచికి సరిపడా వేసుకోండి. ఎండుమిర్చి, ఇదిగోండి కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. చిటపట అంటాయి. ఇదిగోండి దీంట్లో వేసేసుకున్నాం. మీకు కనపడలేదేమో, అంతే. సింపుల్గా అయిపోయింది. ఒకసారి ఒక తిప్పేసి మూత పెట్టేసుకుంటాం. ఈ వేడికి చక్కగా ఉడికిపోయి సూపర్గా ఉంటుంది. చూశారు కదండి, కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. కొంచెం తీసుకుని టేస్ట్ చూద్దాం. శనగపప్పు తోటకూర. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. సూపర్ అండి. ఇంకో తిరగమాత వేసినాక రెండోసారి తిరగమాత వేసాను చూడండి. అదుర్స్ అండి, అదుర్స్ అంటే అదుర్స్. సూపర్గా ఉంది శనగపప్పు తోటకూర. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. అదిరిపోయింది. సూపర్, చాలా బాగుంది.